అందరికి కూడా స్వాగతం సుస్వాగతంతో నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే ఈ నాటకాన్ని ఇంకా 15 నిమిషాల్లో మొదలు పెట్టబోతూ ఉన్నారు. మీరంతా కూడా తొందరగా వచ్చినట్లయితే అందుట్లో చలిగాలి రోజులు నాటకాన్ని కూడా తొందరగా ప్రదర్శించి మీరందరూ కూడా ఆశాంతం చూడటానికి ఆస్కారం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా నాటక సమాజం వారికి మీరంతా కూడా సహకరించాల్సిందిగా చివరి వరకు కూడా స్వాగతం సుస్వాగతం దీవెనలే మాకు నిండుగా నీ శోభలతో శాంతి పండగ అడుగు జాడలందైకమత్యముగా నడిచెదమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం నీ వీణా స్వరరాగిణి వరమాధుర్య విమోహన గుణివై నవరస రంజని నాట్య భంగిమల పొంగుచు పొరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. జయ శ్రీ మధ్యనపడు చౌదరి స్పోర్ట్స్ కళానాట్య మండలి వారికి కళామ తల్లికి నిన్న పక్కూరులో దోపిడీ జరిగింది. అది చేసింది మా వాళ్లే, కానీ మీ వాళ్ళు వచ్చి లొంగిపోండి. అయ్యగారు బెయిల్పై బయటికి తీసుకొస్తారు. బాబు గారు, మా వాళ్ళు రారయ్యా, దయచేసి మీరు వెళ్ళిపోండి. ఏంట్రా రారా? ఈ మాట కానీ అయ్యగారు వినుంటే ఈ పాటికే మీరు పోయినసారి కూడా ఇలాగే నలుగురిని తీసుకెళ్లారు. వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. వాళ్ళ భార్య బిడ్డలు అనాథలైపోయారయ్యా. నోరు లెగుస్తుంది. దాక్కున్నంత మాత్రాన వదిలిపెడతామనుకున్నారా? పదలే. బాబు గారు, మీరు మాకెవరూ లేరని మీరు అనుకోకండి. మాకు సంబంధించిన వారు మాకు ఉన్నారు. మేము రావు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మీరు వెళ్ళండి. ఏంటా మాటలు?
ఏది చెప్తే అది మీరు వినాలరా, అర్థమైందా? ఎన్నిసార్లు చెప్పమంటారు బాబు? మేము రావు, మీరు వెళ్ళండి. రారా. మీరు ఎవరి ధైర్యం చూసుకుని ఇదంతా మాట్లాడుతున్నారు నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఆ వీరేంద్ర గారు అన్న చూసుకునేగా. అవును బాబు గారు, ఆ వీరేంద్ర వస్తాడు, మాకు అండగా నిలబడతాడు. వీరేంద్ర వస్తాడా? అండగా ఉంటాడా? అయితే పిలవరా. జరిగిందో నాకు అనవసరం. ఇక నుంచి ఏం జరగకూడదు. మర్యాదగా వెళ్ళిపోండి. ఏరా వీరేంద్ర అంటే నువ్వేనా? నువ్వేమైనా పెద్ద పెస్తావంటరా? హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేదా కాసేపైన బతుకుతాడు, లేదంటే చస్తాడు. రాయ్, మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే రెండో ఆలోచనే ఉండదు. అందరూ ఎక్కాల్సిందే బెడ్లు. అసలే హాస్పిటల్ బెడ్లు కొరతంట. ఆ తర్వాత మీ ఇష్టం. భయపడతారు. మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అన్నా. ఏంటి కవిత అలా ఉన్నావు? నువ్వు రావడం ఆలస్యమైతే ఆ దుర్మార్గులు నా జీవితాన్ని. బాబు గారు, మీరు కవిత ప్రేమించుకున్నారు. మిమ్మల్ని ఏం చేయలేక పాపారావు కవితని మానభంగం చేయబోయాడయా. నాది ఒక చిన్న మాట. ఏమిటి? మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే. నేను వచ్చింది కవితను పెళ్లి చేసుకోవడానికి. చూడు కవిత,
ఈ వీరేంద్ర ఉన్న వరకు నీకు ఎలాంటి ఆపద రాదు. నువ్వు ఇలా భయపడకూడదు. నీకు కాబోయే భర్త వీర జవాన్. వీరేంద్ర బాబు, నాదొక చిన్న మాట. మీరు వెంటనే పెళ్లి చేసుకోండి. పెళ్ళి నాకు ఇష్టమే, కానీ పెళ్లి కూతురుని అడగండి. అంటే ఈ పెళ్లి తనకి ఇష్టం లేదు కాబోలు. నేను వెళ్ళిపోతున్నా. అరే సూరిగా, వెళ్ళి పసుపు తీసుకురా. అలాగే లచ్చ దగ్గర గంటలు కూడా తీసుకురా. మీరు వెళ్ళి అక్షరాలు రెడీ చేయండి. కందెకులుకాయ కనకాంబరం నా చెంప సంపెంగలో కెంపు రంగాయ తొలి సంబరం ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా జీతమీయగా లేత వందలే చెల్లించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులే
మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాలలోగిలి మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాలలోగిలి కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా తీగ మల్లికి నరాల పందిరి అందించుకో కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది పాపారావు గారు వాళ్ళు చంపడానికి వస్తున్నారండి. ఆ స్థలం ఈయనయ్యా, అది ఇస్తే మేము రోడ్లు పడాల్సి వస్తుందయ్యా. రెండు ఆప్షన్స్, ప్రాణమా స్థలమా, ఏం కావాలి చూసుకో. కావాలయ్యా నాకు. ప్రాణం ఇచ్చారా? ఇప్పుడు జరిగిన ఈ హత్య మీ కళ్ళారా చూశారుగా. తనకు స్థలం ఇవ్వలేదని ఒక అమాయకుడిని అతి కిరాతకంగా చంపాడు ఈ పాపారావు. ఇతను సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఇతను చేస్తున్న అక్రమ కార్యక్రమాలు ఎన్నో, భూదందాలు, దొంగ వ్యాపారం, ఇలా ఇతను చేసే అన్యాయాలకు అంతే లేదు. కానీ ఇతని అన్యాయం కలకాలం సాగదు. ఎవరో ఒకరు వచ్చి ఇతని అన్యాయాన్ని అర్థం చేస్తారు. ఇది మాత్రం ఖాయం. మధ్య జరిగిందా ఈ పాపారావుకి మజా కావాల్సిందే. సరసకురా దొరా మనోహరా సరసకురా దొరా మనోహరా చిటికలు వేయగనే నే చటుకున వాలితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగ మోచులు తీర్చుకోను తరుణం ఇదేరా సరసకురా దొరా మనోహరా సరసుడని అహో మనోరమ సరసుడని అహో మనోరమ ఎగబడు పొంగులతో తెగనిగనిగలాడితివే తటదిమి చిందులతో యమతి కమకదేవితివే తీయని తిమ్మిరి తీర్చివేయగలనే ఇలా
బాటిలు కలిపి గుటకేయనా వరదల తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా అతి సుకుమారినిరా నీ దూకుడు తాళనురా కాదని అవునని నన్ను ఆపతరమా సరసకురా అలాగే సరసుడని ఆహో మనోరమా వస్తున్నా